ఏంట్రా వచ్చేస్తావా? వద్దురా బాబు. రే రే నా మాట వినరా బాబు. రే ఏంటి గాలి ఇప్పుతావా? ఎందుకు? ఆడు వసు నడిపించారు కదా, గాలి తీసేసి ఆడు నడిపిస్తా. పనికి మా ఏంట్రా భయపడ్డావా? అందుకేరా రిస్క్ పనులకి నాతో రావద్దనేది. మనిషి అన్నాక కొంచెం అన్నా ధైర్యం ఉండాలరా. ఈ సంవత్సరం దాని రేటు చాలా ఎక్కువ వేసారండి. మా జేబులో కానీ పెట్టేసుకుంటాం ఏంటి? అంతా గోపకిచ్చేదే కదా, ఇందులో మాకు మీరేదేముంది? 6 నెలలు ప్యాకాటకు తప్ప. న్యాయంగా మాకు రావాల్సిన కూల్ డబ్బులు మాకు వచ్చేదాకా కళ్ళలో గింజ కూడా కదలివ్వండి. ఎంత అక్కడి నుంచి చూస్తున్నాను ఏటానికి ఏదో పేల ప్రశ్న. ఎవరు పేస్తున్నారు ఊరందరికీ తెలుసండి. మేము నిజంగా పేలేమంటే చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయండి. అయినా గొడవలని మాకెందుకండి? మాకు రావాల్సిన కూల్ డబ్బులు మాకు ఇస్తే మర్యాద. ఏంట్రా మర్యాదగా ఉండేది? మురారి బాబు ఏంట్రా గొడవ? మింగేస్తున్నారు బాబు. మీ అమ్మగారు పొలం మీద వచ్చే డబ్బు అంతా పేకాటకి తాగుడికి తగలేడే కాకుండా మా కూల్ డబ్బులు కూడా మింగేస్తున్నారు బాబు. ఇదేమని చాలే రే బుల్లి, కూల్ డబ్బులు ఇచ్చారా? ఏడు చెవులు ఎలవా, ఎవరికైనా ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వు ఇందులో కలర్ చేసుకోవద్దు అంతే. తప్పురా పాప, ఏడు డబ్బులు మనకెందుకు, ఇచ్చేయి. ఏంట్రా ఇచ్చేది? నా కర్ర వదులు, నా కర్ర వదులు. మురారి బాబు ఏంట్రా ఇంకెవరైనా ఉన్నారా? రండి, భయపడతారేంటి? రండి. అసలు ఇది మా అమ్మ ఆస్తి, అంటే మాది. కానీ పంట మీరు పండిస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే పంట డబ్బులు సగం మీరు తీసుకోండి. యజమానం కాబట్టి సగం మాకేమండి. ఇవాళ నుంచి దీనికి మీరే కౌలుదారులు, సరేనా? భజనలు వద్దమ్మా. అయ్య బాబాయ్, నొక్కేసిన సొమ్ములు ఇచ్చే. నాకు వాడికి తేడా ఏటి, నాకు వాడికి తేడా ఏటి అని చాలాసార్లు అడిగా కదరా. ఇదిరా తేడా ఏటో రాంబాబాకి తెలిసిన తర్వాత తెలుస్తుంది. ఏంట్రా ఎందుకురా నంగి నాటకాలు ఆడకు. ఎవడికి కావాలి నీ ముష్టి పొలం? ఒక్క మాట నుంటే నీ మొహాన్ని కొట్టుండేవండి. అది కాదు బాబు, మాట్లాడుతూ నీకు సంబంధం లేదు. నువ్వు అటు తిరుగు, నీకేం తెలియదు. నువ్వు అసలు మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. ఏం జరిగిందిరా? ఏమీ జరగలేదే. మాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది. దిక్కులేని దానివని మా నాన్న నిన్ను సాకాడే, పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాడు. కానీ నువ్వేం చేశావు? నీ పెళ్లిలో వాళ్ళు మా మొహాన్ని ఉమ్మేసినా సరే సిగ్గు శరం లేకుండా నీ ముగుడని కలబడి తగ్గలాడుకుంటూ వెళ్ళిపోయావు కదే మమ్మల్ని అందరినీ బుద్ధులేసి. ఇప్పుడు ఇన్నొక నెంటేసుకొచ్చి కూలి జనం ముందు మమ్మల్ని ఇంకోసారి దమలు చేస్తావా? అసలు ఎవరికి కావాలి నీ సొమ్ము? మాకు లేకనా? మీకు చేత కాకపోతే పచ్చటి పంట తల్లి బీడెడిపోతుంది సాగు చేస్తున్నానే. నీ పొలం మీద పైసా పాడి మీద గుడ్డతో సమానం నాకు. వద్దుకనే, నువ్వే మాట్లాడుకో, నువ్వే మాట్లాడుకో. నువ్వు ఊరుకో నాన్న, నువ్వు ఊరుకో. పొలంలో జరిగిన కూడా అమ్మకేం తెలియదు. ఎవర్రా నీకు అమ్మ? పుట్టగానే తల్లిని మింగేసినోడివి నువ్వు కొడుకువి. పిల్లల కళ్ళని ఈ గొడ్డాలు నీకు తల్లి. నువ్వే నోరు తిరగమంటుంటే తిరుగు.
ఇక ఇంట్లో ఉండకూడదు గోపి అసలు ఉండకూడదు వెళ్ళిపోదారా గోపి వద్దు. పాపం నన్ను మురారి, వదిలిపో. వాడేదో నన్ను మురుగుడు వదిలిపో. మాట్లాడాడు, నువ్వేం పట్టించుకో. వదిలి పిన్ని. గోపి వాడు తిక్క సత్యాలు ఏదో మాట్లాడితే నువ్వు కూడా ఏంటి? వాడేం తిక్క చచ్చినాడు కాదు పిన్ని, ఎంతెంత మాటలు అన్నాడు. మనసులో ఇంత ఉంచుకుని ఒరే నేను దిక్కులేని దాన్నే, నేను అనాథనే, నాకు బాబాయ్ పిన్నే, నాకు అన్ని వాళ్ళ రుణం నేను ఎప్పుడూ తీర్చుకోలేనురా. రాంబాబు నువ్వు నా తమ్ముడివిరా. ఈ ప్రేమలు చంపుకోలేకే ప్రతి సంవత్సరం నోవులని పండగలని వ్రతాలని మా అత్తారింట్లో ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి ఇంత దూరం మిమ్మల్ని అందరినీ ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చిపోతున్నాను. అంతేగాని ఆ పొలాల కోసం ఆ పంటల డబ్బు కోసం కాదు. నీకు తెలుసుగా పసుబట్టలతో అత్తారింటికి వెళ్ళాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చిల్లి కవ్వ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేదు. ఎందుకురా నన్ను వేరు చేసి మాట్లాడు? అంతేలే, అంతే అంతే. వద్దమ్మా గోపి వద్దు, ఇంకెప్పుడు ఇంటికి నేను రాను. విని నా పసుపు కుంకాల పొలం ఉంది కదా, అది కూడా వాడి పేరు మీద రాసేస్తాను. లేకపోతే మీ ఆస్తంతా నేనే దోచేసానని రేపు నాకు పడేడుస్తారు పిన్ని. ఇదంతా నాకు వద్దమ్మా, ఎన్ని మాటలు నేను పడలేను. ఇంకెప్పుడు ఇంటికి నేను రాను, నన్ను వదిలేయండి. వద్దమ్మా, నేను రాను. గోపి ఇంకెప్పుడు ఇక వదలను, వదలను పాపం. గోపి నా మాట వినవే. నేను రాను. నీకు ఏడిపోతావా? ఏడకూడదే. మీ బాబాయ్ నేను అంటే పట్టించుకోవాలి. నీ ముందు పుట్టిన పిల్ల మెదవ అయినా నోం బట్టి ఉద్యాపన ఇవ్వకుండా వెళ్తే ఇంటికి మంచిది కాదే, అరిష్టం. ఇంత జరగాక ఇంకా అరిష్టం ఏంటి పిన్ని? గోపి మీ ఇంటికి మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు. నా మాట వినవే. బల్ల చెప్పయ్యా. మా నాకోసం ఇక్కడ అనవసరం గొడవలొద్దు. అత్త చెప్తున్నట్టు ఉద్యాపన పూజ చేసుకునిరా, నేనే వెళ్ళిపోతున్నాను. వద్దు, నేను ఇంకేం మాట్లాడు. అత్త చెప్తుంది కదా ఈ ఇంటికి ఆంటీ కూడా మంచిది కాదని, మేమైపోయినా పర్లేదా? అయ్యో అలా అనకయ్యా. అందుకనే పూజ చేసుకునిరా, నేను చెప్తున్నా. ఆ, మా బుజ్జివి కదూ, మా బంగారు కొండవు కదూ, మా తల్లివి కదూ, నేను ఉండను. నువ్వు ఉండాలి అంతే. అత్త అమ్మ జాగ్రత్త, వెళ్ళొస్తానే. బావా అసలు ఈ బుల్లెపైకడే అంత చేశాడు, నేనే కోపం ఆపుకోలేకపోయినా అక్కడ ఏదో జరిగిపోయింది. అంతేగాని నిన్ను తక్కువ చేసే ఉద్దేశం మాత్రం నాకు లేదు బావా. నువ్వు అన్నది కరెక్టేలే, నీకు మాట చెప్పు ఉండాల్సింది. నేను అంత దూరం ఆలోచించలేదు బావా. ఇదంతా నువ్వు మనసులో పెట్టుకోకు, సరేనా? అమ్మ జాగ్రత్త. వీడే బావ పిలుస్తున్నాడు రా. చెప్పేసి ఉంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ ఆగమ్మా
చెప్పమ్మ చెప్పమ్మ చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం నువ్వు నవ్వుతుంటే ఎంత చూడముచ్చటైనా ఏడిపించ బుద్ధ అవుతుంది ఎంతగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సు మనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా లేనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తనా ఇదే చూడక మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చూస్తున్న అయ్యో రమా చెప్పమ్మ 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 చెప్పేసి